అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్ష విరమించడానికి కారణం జీవో నెంబర్ 36 విడుదల. ఇది 1969 జనవరి 19 రోజు రిలీజ్ అయింది. ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ ఏ జేఏసీ కన్వీనర్గా ఉన్నారంటే తెలంగాణ డాక్టర్ జేఏసీకి కన్వీనర్గా ఉన్నారు. ఎవరు? బూర నర్సయ్య గౌడ్. యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని స్థాపించినది అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. 1857 జూలై 17న బ్రిటిష్ రెసిడెంట్స్పై దాడి చేసినది రోహిల్లా ఉద్యమకారుడు తుర్రేబాజ్ ఖాన్. ఇతను హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి. కోటి ఉమెన్స్ కాలేజ్పై దాడికి 1857 జూలై 15 నాడు సహకరించింది మౌల్వీ అల్లావుద్దీన్. మూసీ నదికి వరదలు ఏ నిజాం కాలంలో వచ్చాయి? 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో వచ్చాయి 1908లో. బుల్బుల్ ఏ హింద్ అనే ఎవరి బిరుదు? సరోజిని నాయుడు, అంటే నైటింగల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అన్నట్టు. టీబీ శానిటోరియం ఏ గుట్టల్లో ఉంది? ట్యూబరికాలసిస్ క్షయకు సంబంధించింది ఏ గుట్టల్లో ఉంది అంటే అనంతగిరి గుట్టలు, వికారాబాద్. కాగ్నా నది ఏ గుట్టల్లో పుడుతుంది? ఇది కూడా అనంతగిరి గుట్టల్లో పుడుతుంది, భీమా నదిలో కలుస్తుంది. తెలంగాణ తొలి దశ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1969లో. భూమి భుక్తి విముక్తి అనే నినాదం ఏ ఉద్యమానికి ఇచ్చారు? తెలంగాణ సాయుధ పోరాటానికి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మార్చిన పేరు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్. తెలంగాణ నయాగర అని దేన్ని పేర్కొంటారు? బొగాతా జలపాతం, జయశంకర్ జిల్లా, వాజేడు మండలం. త్రిలింగాలు అనగా తెలంగాణ అంటే తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తాంధ్రలోని ద్రాక్షారామం. ఈ మూడింటిని త్రిలింగాలు అంటారు. ప్రతాపరుద్ర యశోభూషణం ఎవరి రచన? విద్యానాథుని యొక్క రచన. ఇతను ఏమన్నాడంటే త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ అని పేర్కొనడం జరిగింది. 1969 ఫిబ్రవరిలో టీపీఎస్ కంటే ముందు అంటే తెలంగాణ ప్రజా సమితి కంటే ముందు మేధావులు ఏర్పాటు చేసిన ఐక్య వేదిక పేరు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్, టీపీసీ, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న అడవులు ఏటూరు నాగారం అభయారణ్యం. పిఓడబ్ల్యూ నాయకులాలు. పిఓడబ్ల్యూ అంటే ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్. దీనికి నాయకురాలు ఎవరంటే సంధ్య. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాలించిన కోట ఖిలాషాపురం కోట. ఎక్కడ ఉందంటే రఘునాథపల్లి మండలం, జనగామ. కాలరేఖలు అనే రచన ఎవరిది? అంపశయ్య నవీన్. తెలంగాణలో అతిపెద్ద భూస్వామి జన్నారెడ్డి ప్రతాపారెడ్డి. ఇతను ఉంది కదా ఆ ఎర్రపాడు గడికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇది సూర్యాపేట జిల్లాలో ఉంది. తెలంగాణలో అతి క్రూరమైన గడి పాలకుడు ఎవరంటే విష్ణూరు గడి పాలకుడు రాక రామచంద్రారెడ్డి. తెలంగాణ తొలి వీరవంత చాకలి ఐలమ్మ. వెల్పుకొండను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? జాఫర్గఢ్. ఇది జనగాం జిల్లాలో ఉంది. పంచలోహ విగ్రహాలకు ఇత్తడి మెటల్ వర్క్స్ కి ప్రసిద్ధి చెందిన ప్రాంతం పెంబర్తి, జనగాం జిల్లాలో ఉంది. తెలంగాణ ఆదికవి అని ఎవరిని పేర్కొంటారు? పాల్కురికి సోమనాథుడు. దొడ్డి కొమురయ్య ఏ గ్రామానికి చెందిన వ్యక్తి? కడివెండి గ్రామం, పాలకుర్తి మండలం. తెలంగాణ టైగర్ అని జేఎన్ చౌదరి చేత ఎవరు పిలువబడ్డారు? నల్లా నరసింహులు. అంటే తెలంగాణ టైగర్ ఎవరంటే నల్లా నరసింహులు. అభివృద్ధి ఇచ్చింది ఎవరంటే జేఎన్ చౌదరి. భోగిని దండకం, వీరభద్ర విజయం, ఆంధ్ర భాగవతాన్ని రాసింది బమ్మెర పోతన. తెలంగాణలోని ఆదర్శ గ్రామం ఏంటంటే గంగదేవునిపల్లి. ఇది ఎక్కడ ఉందంటే గీసుకొండ మండలం, వరంగల్ రూరల్ జిల్లా. జ్ఞానభూమి అనే ఎవరి సమాధిని పిలుస్తారు? పివి నరసింహారావు. ఇతను బహుభాషా కోవిదుడు. హాఫ్ లయన్ అనే రచనలో వినయ్ సీతాపతి ఎవరి జీవిత విషయాలు రాశాడు? పివి నరసింహారావు యొక్క జీవిత రచన రాసింది వినయ్ సీతాపతి. ఆ రచన పేరు ది హాఫ్ లయన్. తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 9 రోజు, కాలేజీ జన్మదినం. ఆసియా ఖండంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్. ఇది వరంగల్ అర్బన్ జిల్లాలో ఉంది. హన్మకొండలో రుద్రదేవుడు వేయించిన శాసనం 1000 స్తంభాల గుడి శాసనం. కాకతీయ కోట పాలకుడు నాగయ్య గన్నయ్య ఏ పేరు పెట్టుకున్నాడు? మాలిక్ మక్బుల్. పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని రచించింది జాయప సేనాని. డిండి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది ఆర్ విద్యాసాగర్ రావు. పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం చేసిన ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు
అల్లూరి సత్యనారాయణ రాజు. 2013 ఆగస్టు 5న పార్లమెంట్లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది అని తెలిపిన వ్యక్తి చిదంబరం. కోల్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? కోల్ సిటీ, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా. రెడ్డి హాస్టల్ సదస్సు 1969 మార్చి 89కి ప్రారంభ ఉపన్యాసం చేసింది రావాడ సత్యనారాయణ. టీడీఎఫ్ మొదటి అధ్యక్షుడు తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ మొదటి అధ్యక్షుడు మధు కె రెడ్డి, న్యూయార్క్లో. గోల్కొండ కవుల సంచిక ఎప్పుడు విడుదలైంది? 1934. తెలంగాణ ప్రభాకర్ స్థాపించిన పత్రిక మా తెలంగాణ. అచ్చంపేట నుంచి 2010 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారిణి వనం ఝాన్సీ రాణి. తెలంగాణ విత్తన భాండాగారం అంకాపూర్, ఇది ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లాలో ఉంది. తెలంగాణ తొలి ఎత్తిపోతల పథకం అలీసాగర్, ఎడవెల్లి మండలం, నిజామాబాద్ జిల్లా. మల్లెల తీర్థం, సలేశ్వర తీర్థం ఎక్కడ జరుగుతాయి? నాగర్ కర్నూలు జిల్లా, నల్లమల అడవుల్లో జరుగుతాయి. సబితం అనే జలపాతం ఏ జిల్లాలో కలదు? పెద్దపల్లి. గురుమూర్తి జాతర ఎక్కడ జరుగుతుంది? చిన్న చింతకుంట మండలం, మహబూబ్ నగర్. ఆలంపూర్ జోగులాంబ ఏ నది ఒడ్డున ఉంది? తుంగభద్ర. జయశంకర్ సార్ తెలంగాణ ఐక్య వేదికను ఎప్పుడు స్థాపించారు? 1997 అక్టోబర్ 14. టీడీఎఫ్ ద్వారా జరిగే కార్యక్రమాలలో జయశంకర్ సార్కు సహకరించింది ఎవరు? ప్రొఫెసర్ బియాల జనార్దన్ రావు. గేట్వే ఆఫ్ తెలంగాణ అని దేన్ని అంటారు? కోదాడ, సూర్యాపేటలో ఉంది. 1674లో ఏ వ్యక్తిని అబుల్ హసన్ తానిషా దివాన్గా నియమించారు? ఎవరిని అంటే మాదన్నని. ఇది యొక్క అసలు పేరు సూర్యప్రకాష్ రావు. జలదృశ్యం అనేది ఎవరి నివాసం? కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం. నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిర్నాపల్లి సంస్థానం గొప్ప పాలకురాలు చీలర్ జానకిబాయ్. తెలంగాణ రాష్ట్రానికి మద్దతునిచ్చిన తొలి గ్రామం మోతే. ఏకచక్రేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? బోధన్. జనవల్లభులను ఆదరించిన రాజు అరికేసరి II, రెండవ అరికేసరి. కొండా లక్ష్మణ్ బాపూజీ ఏ కమ్యూనిస్టు నాయకుడి దీక్షను విరమింపజేశాడు? రాజా బహదూర్ గౌర్. 1969 తొలి దశ ఉద్యమ తొలి అమరుడు శంకర్. ఇతను సదాశివపేట, సంగారెడ్డి జిల్లాకు చెందినవాడు. ఎల్ఎండి అనగా లోయర్ మానే డ్యామ్. 1969 మర్దన్నపేట ఎమ్మెల్యే పురుషోత్తమరావు. గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చా హై అనే నినాదం 1969లో ఇచ్చింది ఎవరంటే కేవి రంగారెడ్డి. నిన్నటి స్వప్నం రేపటి లక్ష్యం పుస్తక రచయిత కేతిరెడ్డి కోదండరామిరెడ్డి. 1998 కాకినాడ సమావేశంలో బీజేపీ ఇచ్చిన నినాదం ఒక్క ఓటు 2 రాష్ట్రాలు. ఎస్సీసీఎల్ అనగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఇంద్రవెల్లి సంఘటన ఆదిలాబాద్లో ఎప్పుడు జరిగింది? 1981 ఏప్రిల్ 20లో ఇంద్రవెల్లి సంఘటన జరిగింది. జగిత్యాల జైత్రయాత్రను ఎప్పుడు నిర్వహించారు? 1978 సెప్టెంబర్ 7. దగాపడ్డ తెలంగాణ పుస్తకాన్ని విడుదల చేసింది గాదె ఇన్నయ్య. 1990లో జై తెలంగాణ పార్టీని స్థాపించింది పటోళ్ళ ఇంద్రారెడ్డి. 1997 డిసెంబర్ 28, 29 వరంగల్ డిక్లరేషన్ సభను నిర్వహించింది. దాన్ని నిర్వహించింది ఎవరంటే ప్రొఫెసర్ సాయిబాబా. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంఎల్ అంటే మార్కిస్ట్ లెనిన్. స్థాపకుడు ఎవరంటే చారు మజుందార్. బూర్గుల 1956లో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పంపబడ్డారంటే కేరళ. 1969 జూన్ 1న కొండా లక్ష్మణ్ బాపూజీ స్థాపించిన పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. వశిష్ఠ భార్గవ కమిటీలోని సభ్యులు ఎంవి మధూర్, హరిభూషణ్ భార్, టిఎన్ కృష్ణస్వామి. ఎంవి మధూర్, హరిభూషణ్ భార్, టిఎన్ కృష్ణస్వామి. జేఎన్ చౌదరి పరిపాలన కాలం 1948 సెప్టెంబర్ 18 నుంచి 1949 నవంబర్ 30 వరకు. ఆపరేషన్ పోలో తర్వాత మొట్టమొదటిగా హైదరాబాద్ని పరిపాలించింది ఎవరంటే జేఎన్ చౌదరి. మిలిటరీ పాలన అంటారు. 1948 సెప్టెంబర్ 18 నుండి 1949 నవంబర్ 30 వరకు. ఎంకే వెల్లడి పౌర ప్రభుత్వ సమయం 1949 నవంబర్ అయిపోయింది కదా, సో డిసెంబర్ 1 నుండి మళ్ళీ 52 మార్చి 5 వరకు. 7వ నిజాం రాజ్ ప్రముఖ్గా పనిచేసిన కాలం. ఇతని తర్వాత జనవరి
1950 జనవరి 26 మనకి రిపబ్లిక్ డే వచ్చినప్పటి నుండి అప్పటి నుండి 1956 అక్టోబర్ 31 వరకు అంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు మొత్తం ఎవరు 7వ నిజామే రాజు ప్రముఖగా అంటే గవర్నర్ లాగా పనిచేయడం జరిగింది. శర్వవర్మ రచించిన గ్రంథం ఏదంటే కాతంత్ర వ్యాకరణం. ఇది సంస్కృతంలో రాసినటువంటి రచన. 1881లో సాలార్ జంగ్ ప్రారంభించిన తొలి బాలికల పాఠశాల దారుల్ ఉలూమ్. తెలంగాణ చిత్రపటంను మొట్టమొదటిసారిగా విడుదల చేసింది టి. పురుషోత్తమరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే, 1969. ప్రత్యేక తెలంగాణకు 1969లో మద్దతు ఇచ్చిన చరణ్ సింగ్ ఏ పార్టీ అధ్యక్షుడు? భారతీయ క్రాంతి దళ్. తెలంగాణ సాధన సమితిని స్థాపించింది ఎవరు? ఆలే నరేంద్ర. 2010లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రెసిడెంట్ ఎవరు? గద్దర్. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా ఏ జిల్లాను పిలుస్తారు? ఆదిలాబాద్. 2008లో నవ తెలంగాణ అనే పార్టీని స్థాపించింది టి. దేవేందర్ గౌడ్. 2004లో ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన సంస్థ టీవీవి తెలంగాణ విద్యావంతుల వేదిక. జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లపరచడానికి కేంద్రం ఎవరికి మంత్రి పదవులు ఇచ్చింది? ఆంధ్ర నుండి కొత్త రాఘవయ్య, తెలంగాణ నుండి కాక అతనే వెంకటస్వామి. అందరూ ముద్దుగా కాక అని పిలుస్తారు. నక్సలైట్ నిర్వహించిన ప్రధాన కార్యక్రమం గ్రామాలకు తరలిరండి. 1969లో కీలక పాత్ర పోషించిన రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజా సమితి. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ను ప్రారంభించింది మదన్ మోహన్. ఇతను ఒక అడ్వకేట్, సిద్దిపేటకు చెందినవాడు. మన పార్టీ స్థాపకుడు ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. సామాజిక తెలంగాణ అనే నినాదం ఇచ్చిన పార్టీ ప్రజారాజ్యం. సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజనపై చారిత్రక నిర్ణయం ఎప్పుడు తీసుకుంది? 2013 జూలై 30. ఎన్టీఆర్ చేత అవమానించబడ్డ ప్రముఖ తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య. 2014లో మహాజన సోషలిస్టు పార్టీని స్థాపించింది మందకృష్ణ మాదిగ. 1987లో మాజీ మంత్రులు కోహెడ ప్రభాకర్, మోచినేని కిషన్ రావు స్థాపించినటువంటి సంస్థ తెలంగాణ సంఘర్షణ సమితి.